ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. దసరా మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తుల రద్దీ సందర్భంగా ముందస్తుగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాక్ మిటిగేషన్ పనులను పరిశీలించిన దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు. అజిత్ సింగ్ నగర్, సుందరయ్య నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించిన సిపిఎం నేతలు. కాణిపాకం దేవస్థానంలో కొలువైయున్న స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రానున్న దసరా మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాక్ మిటిగేషన్ పనులను పరిశీలించారు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు. గత కొద్ది రోజుల కిందట ఘాట్ రోడ్డు మార్గంలో కిందకు ఒరిగిన కొండచర్య నిర్మాణ పనులు, నెట్ కట్టిన కొండచర్యల పరిస్థితి పరిశీలించారు. రాక్ మిటిగేషన్ నిపుణుడు కొండలరావు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కెఎస్ రామారావు కొండలరావు చేసిన సూచనలను వెంటనే అమలు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అజిత్ సింగ్ నగర్, సుందరయ్య నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, బాంబే కాలనీ ప్రాంతాల్లో సిపిఎం నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులు పలు సమస్యలను నేతల దృష్టికి తెచ్చారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ వరద బాధితులు అందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. బాధితుల పేర్లు నమోదులో అనేక లోపాలు ఉన్నాయన్నారు. వాటిని సరిదిద్దాలన్నారు. అద్దెకు ఉన్న వారికి ఇల్లు మారిన సందర్భంలో మ్యాపింగ్ కాలేదని పేర్లు నమోదు చేయలేదన్నారు. ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలి, తప్పులు సరిచేయాలి. ఇంట్లో జరిగినటువంటి టీవీలు, ఫ్రిడ్జ్లు మిగతావన్నీ నష్టపోయినాయి. వాటన్నిటికీ నష్టపరిహారం కూడా ఇవ్వాలి. దానికి తోడు ఇవాళ కరెంటు బిల్లులు కట్టమని మెసేజ్లు పంపుతున్నారు. కరెంటు బిల్లులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఏమంటే మేము మెసేజ్ పంపించాం, మీ పీకే ఇవ్వమంటున్నారు. మరి ఎందుకు మెసేజ్ ఎందుకు పంపాలి? రేపు 2 నెలల కరెంటు బిల్లు ఎలా కడతారు? ఇంటి పన్ను కట్టమంటున్నారు. అంటే గవర్నమెంట్ డబ్బు ఇవ్వరు కానీ వాళ్ళ దగ్గర వసూలు చేసే మాత్రం చేస్తారు. 2 నెలల కరెంటు బిల్లు పూర్తిగా రద్దు చేయాలి, ఇంటి పన్నులు రద్దు చేయాలి. డ్వాక్రా అప్పులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వరద బాధిత ప్రాంతాల్లో డ్వాక్రా రుణాలు కూడా రద్దు చేయడం, ఈ సమస్యలు కూడా పరిష్కరించాలి. సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి, అధికారులకు చెప్తాం. మరి వాళ్ళు పట్టించుకోకపోతే ఇక జనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితి రానియకుండా ప్రభుత్వం ఈ తప్పులన్నింటినీ సరిచేసి సహాయాన్ని పెంచాలని. కాణిపాకం దేవస్థానంలో కొలువైన స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు అందించారు ఆలయ అధికారులు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఏఈఓ బి వెంకటరెడ్డి, దుర్గగుడి దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు దుర్గా ప్రసాద్, అర్చకులు తదితరులు స్వామివారికి పట్టు వస్త్రాలు, పూజా సామగ్రి తదితర వాటిని కాణిపాకం దేవస్థానానికి తీసుకెళ్లారు. కాణిపాకం దేవస్థానం ఈవో గురుప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఏలూరు విజయలక్ష్మి థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. బాణసంచా కాలుస్తున్న సమయంలో తారాజువ్వలు ఫ్లెక్సీలపై పడి చెలరేగిన మంటలు. ఫ్లెక్సీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. త్రుటిలో ప్రమాదం తప్పింది. నూతన మద్యం పాలసీ వలన రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారుతుందని మహిళా సంఘాల నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాసరి భవన్లో నూతన మద్యం పాలసీపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యం ఆదాయమా, ప్రజా సంక్షేమమా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో మహిళా ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. అనంతరం సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం అమ్మకాలు, వ్యాపారం ఎలా చేయాలి అనే దానిపై దృష్టి పెట్టింది తప్ప నియంత్రణ లేదన్నారు.
క్యాబినెట్ గత 19వ తారీఖున సమావేశమై నూతన ఎక్సైజ్ పాలసీని మేము చర్చించామని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి దాన్ని అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు మనం చూసినట్లయితే ఈ మద్యం పాలసీని వాళ్ళు ఒక వ్యాపారాత్మకంగాను మద్యం ద్వారా ఆదాయాన్ని అమ్మకాలను ఏ విధంగా పెంచాలి అనేటువంటిది తప్పితే దాన్ని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనేటువంటిది కార్యాచరణ కనపడని పరిస్థితి కూడా క్యాబినెట్లో కనీసం దాని నియంత్రణ ఏ విధంగా చేయాలి అనేటువంటి చర్చించినట్టుగా కూడా కనపడిన పరిస్థితి కనపడుతూ ఉంది. రాను రాను ప్రభుత్వాలు మద్యం లేనిదే రాష్ట్రం అభివృద్ధి లేదు అనేటువంటిది, సంక్షేమం లేదు అనేటువంటి దుస్థితికి వెళుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. బహుశా సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది మద్యం తాగి ఎక్కువ డబ్బు వస్తే సమాజం బాగుపడుతుంది అనుకునే భ్రమంలో ఉంటే అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నాయకులు ఆ భ్రమల నుంచి బయటపడాలి అని కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే అందరూ తాగి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి అనారోగ్యం అయిపోయి ఆ డబ్బు వస్తే మేమేదో ఆ సంక్షేమం చేసాం ఈ సంక్షేమం చేసాం, మద్యం లేనిదే సంక్షేమం లేదనేటువంటి దుస్థితి నుంచి బయటపడమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ మద్యం పాలసీలోనే మద్యం నియంత్రణకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఉండాలని, మీరు చేసినటువంటి చట్టాలని కనీసం స్కూళ్ళ దగ్గర గుళ్ళ దగ్గర రహదారుల దగ్గర ఇటువంటి మద్యం షాపులు కానీ అమలు కాబోయే నూతన మద్యం పాలసీ వలన రాష్ట్రం మరో మధ్యాంధ్రప్రదేశ్గా మారే పరిస్థితి కనిపిస్తూ ఉందని ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే మద్యం వల్ల జరుగుతున్న అనర్థాలు, దానివల్ల మహిళలు పడుతున్న ఇబ్బందులు అందరికీ తెలుసు. కుటుంబంలో హింస పెరిగిపోతూ ఉంది, సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. ఇలాంటి మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూడటం చాలా దురదృష్టకరమైన విషయంగా మహిళా సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ నూతన మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వం ఇంకా మరింత మద్యాన్ని ఏరులై ప్రవహించేటట్లు చేస్తూ ఉందనేది ఆందోళన కలిగించే విషయం. మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మద్యాన్ని ఏరులై ప్రవహించే పరిస్థితుల్లో మీరు నిర్ణయాలు చేయొద్దు. రాష్ట్రంలో మద్యాన్ని ప్రభుత్వమే నడపాలి, మద్యం దుకాణాలని ప్రభుత్వమే నడపాలి. డ్రై డేస్ని కంపల్సరీ పాటించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. గుడి బడి జనావాసాల మధ్య ఎక్కడైతే షాపులు ఉన్నాయో అలాంటి వాటి రోజున పరిపాలనకి 100 రూపాయల్లో మీరు మద్యం ఇవ్వటం కాదు మీరు చేయవలసింది. అది కాదు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుని మీకు ఈ రోజున ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టింది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఉల్లిపాయ రేటు ఆడవాళ్ళ కన్నీళ్ళలో కన్నీరు తెప్పిస్తూ ఉంది, ఆడవారి కళ్ళల్లో కన్నీరు తెప్పిస్తూ ఉంది ఉల్లి రేటు. మరి నిత్యావసర ధరల రేట్లు తగ్గించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మద్య నియంత్రణ చేస్తాను, నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తాను అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఓదరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ సభ్యులందరూ కూడా ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయినట్లున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలని వేలెత్తి చూపించడం కాదు చేయాల్సింది, అదొక్కటే కాదు, అది మనందరి బాధ్యత. ప్రశ్నిస్తూనే అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి హామీలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. వాటన్నిటినీ నెరవేర్చే దిశగా కూడా కార్యాచరణ రూపొందించాలి. మీరు మద్యం నూతన పాలసీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయమని మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వానికి భిన్నంగా మేము పారదర్శకంగా ఉంటాము అని చెప్పేసే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించి కోటి ఆశలతో ఆకాంక్షలతో మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రజాభిప్రాయం కోసం మద్యం పాలసీ మీద ఒక చిన్న ముక్క ఎక్కడో వాట్సాప్లో పెట్టేసి మీ అభిప్రాయాలు ఇవ్వండి అని ఎందుకు అడిగారు అని మేము అడుగుతున్నాం. ఎందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మాలాంటి వాళ్ళందరినీ లేదు ప్రెస్కి పబ్లిక్గా ఒక ప్రకటన ఇచ్చి మీ అభిప్రాయాలు ఇవ్వండి అని చెప్పేసి అడగచ్చు కదా. మేము అభిప్రాయ సేకరణ చేశామని చెప్పేసి రేపు ఏదైనా వివాదం వస్తే చెప్పుకోవడానికి టెక్నికల్గా మీరు అభిప్రాయాలను కోరి ఈరోజు అభిప్రాయాలను నిరాకరించే వైఖరిని తీసుకుంటున్నారనేది మేము ఎలిగేషన్ చేస్తున్నాం. మీరు కాదని చెప్పేసి రుజువు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, మీరు సర్వే చేయండి. మీరు గతంలో డోక్రా గ్రూపుల ద్వారా, మీరు వాలంటీర్స్ ద్వారా, లేకపోతే మీ తెలుగుదేశం కార్యకర్తల ద్వారా సర్వే చేయించి 30,000 అంటున్నారు. ఈరోజు సర్వే చేయమని మేము అడుగుతున్నాం. మద్యం ప్రియుల్ని సర్వే చేయండి. మద్యం ద్వారా బాధపడేటటువంటి భార్యల్ని, తల్లుల్ని, బిడ్డల్ని కూడా మీరు సర్వే చేయండి. ఆ సర్వేలో ఏమొస్తుందో పబ్లిక్కి చేయండి. పబ్లిక్ అభిప్రాయం ప్రకారం మీరు పాలసీ రూపొందించండి. మాకున్నటువంటి ఫీల్డ్ స్థాయిలో మేము
బుడమేరు వరద బాధితులను ఆదుకోవడంలో నందమూరి అభిమానుల సేవలు అభినందనీయమని అమరావతి బహుజన ఆత్మగౌరవ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వెల్లడించారు. ముంపు బాధితుల సహాయార్థం నందమూరి ఫ్యాన్స్.com రామకృష్ణ సౌజన్యంతో ప్రెస్ క్లబ్లో గృహోపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ వరదల్లో మోకాళ్ల లోతు నీళ్లలో 75 సంవత్సరాల వయసులోనూ సీఎం చంద్రబాబు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడం స్ఫూర్తిదాయకమన్నారు. గతంలో ఏ సీఎం ఇలా చేయలేదన్నారు. కష్టానికి ఆయనకు తోడ్పాటుకి అండదండలుగా ఎంతోమంది పెద్దలు నా సమక్షంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన ముంపు బాధితుల్ని ఈ విజయవాడ ప్రెస్ క్లబ్కు తీసుకొచ్చి చంద్రునికో నూలుపోగులా, రాముడి యుద్ధానికి ఒక ఉడత సాయంలా గృహోపకరణాల అందజేత కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిన విజయవాడ పార్లమెంటు ఎంపీ కేసీనేని చిన్ని గారు తన ఆఫీసు నుంచి కిషోర్ గారిని బాధపడే వాళ్ళని ఆదుకోకుండా రకరకాలుగా బుడమేరు గురించి మాట్లాడారు. ఆ బుడమేరులో ఇంత వరద ఎప్పుడూ రాలేదు. బుడమేరుకి కెపాసిటీ 7,500 క్యూసెక్స్, కానీ ఒకేసారి 45,000 క్యూసెక్స్ వచ్చేటప్పుడు బుడమేరు పొంగి ఇది జరిగింది. ముందు జరగకూడదని ఇంజనీరింగ్ ప్లానింగ్ చేసి నెక్స్ట్ 200-300 ఏళ్ళకి కూడా ఏది జరగకుండా ఉండేటట్టు ప్లాన్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చారు. ముందు ఇలాంటిది జరగకూడదని ఆశిస్తున్నాం. కోటయ్య మా అమరావతి జేఏసీ నుంచి కర్ణాటకకు సంబంధించిన తెలుగు పీపుల్ని కూడా కదిలించి ముఖ్యమంత్రి గారికి 3 లక్షల రూపాయలు చెక్ అందజేశాను. ఈ రోజున నా మిత్రులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా అమెరికా, జర్మనీ, లండన్ నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఈ సహాయ కార్యక్రమాలు డైరెక్ట్గా బాధితులకు అందాలని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే ఇప్పటికైతే ₹1 ఇవ్వలేదు. ఇస్తాననేది చెప్పాడు ఆయన, ఆ రూపాయి ఎక్కడుందో తెలియలేదు. కాబట్టి రాజకీయాలకు అత్యంతంగా ముంపును ఆలోచించాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోజుల పాటు మోకాళ్ళ లోతు నేలల్లో 73 ఏళ్ల పెద్ద ఆయన చేస్తున్న శ్రమకి అండగా ఉండటానికి, మన ప్రాంతానికి అండగా ఉండటానికి ఈ కార్యక్రమం చేపట్టాం. సాంఘికంగా కానీ ప్రకృతి పరంగా కానీ ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే స్పందించడం అనేది చాలామందికి అలవాటైపోయింది. అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఆదుకుంటామని చెప్పి రావటం జరుగుతూ ఉన్నదంటే దేశ విదేశాల నుంచి రామనాథం గారి నేతృత్వంలో కానీ, బాలకోటయ్య గారి నేతృత్వంలో కానీ, విదేశాల నుంచి శ్రీకాంత్ గారు కానీ, హరిబాబు గారు కానీ, ఇక్కడే ఉంటున్న రామకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఆపద జరిగినప్పుడు ఆపదకి మేము ఉన్నాము అని చెప్పి చెప్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న మంచితనం. నందమూరి అంటే సేవ అంటే నందమూరి, దాని గురించి మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే నేను నందమూరి ప్రతినిధిగా నందమూరి ఫ్యాన్స్.com గురించి 4 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇది దాదాపు 2006లో ప్రారంభమైన ఒక వెబ్సైట్. ప్రపంచంలో నలుమూల నుంచి, అలాగే భారతదేశంలో అనేక చోట్ల నుంచి నందమూరి అభిమానులు వేలాదిగా ఆ వెబ్సైట్లో ఉన్నారండి. వాళ్ళు గత 17-18 ఏళ్ళుగా అనేక చారిటీ యాక్టివిటీస్లో ముందున్నారు వాళ్ళు. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 2-3 థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. విజయవాడ నోవాటెల్ హోటల్ వేదికగా మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు అరికట్టేందుకు మేధావులతో జరిగిన జాతీయ సదస్సు అనంతరం మీడియాతో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ 2 రోజుల సదస్సులో న్యాయవాదులు, సామాజికవేత్తల విలువైన సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. చిన్నారులు, మహిళల రక్షణే మా మొదటి ప్రాధాన్యత అన్నారు. టెక్నాలజీ శిక్షణ కలిగిన వారిని నియమించి హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆకర్షించే సందేశాలతో వలవేసి అమాయకుల డబ్బులు కాజేస్తున్నారని అన్నారు. కాదంబరి జత్వానీ కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతోందని, ముంబై నటి కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామని తెలిపారు. కేసులో తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని, కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు. The government of Andhra Pradesh under the leadership of Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu has taken various initiatives to combat women trafficking, including specialized public units
rescue operations, rehabilitation services, and awareness programs. As part of capacity building of strengthening of AP Police, Honorable CM of AP has proposed the establishment of cyber crime stations in every district headquarters to contain the combat cyber crime in all forms. The Andhra Pradesh Police has undergone significant transformations under the current government. Contrasting with previous government, we are focusing on key initiatives and changes aimed at enhancing the effectiveness, efficiency, and community trust in the police force, like increased funding and resources, recruitment and training, community policing programs, technology integration, focus on women's safety, and improvised public feedback mechanisms. On behalf of Government of AP, we look forward to hearing your deliberations and the recommendations you will give to evolve a blueprint for this great nation to fight together cyber-enabled human trafficking. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, హోం, నైపుణ్య అభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన, మహిళా, శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ముందుగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రాయోజిక పథకాలపైన సీఎస్ సమీక్షించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పీఆర్ అండ్ ఆర్డీ శాఖలతో మొత్తం 22 కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడం జరుగుతోందని వివరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సుపరిపాలన అందుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ను గోడలకు అంటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పెంపు విషయంలో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, ఒకేసారి 4,000 రూపాయలకు పెన్షన్ అందించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో తీసివేసిన పెన్షన్లను కూడా త్వరలోనే పునరుద్దరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అంటే జనరల్గా 100 రోజులు అంటే మనకి ఆది కాలం నుంచి కూడా ఒక సెంచరీ అనేది అది అందరికీ కూడా ఒక నానుడు వాడు. సినిమా ఆడితే సెంచరీ చేసిందంట. ఆ 100 రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు చేసింది చెప్పడానికి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక స్లోగన్తో, ఈ మంచి ప్రభుత్వం అనే మాట చంద్రబాబు గారు పెట్టింది కాదు. ఆయన వెళ్తున్నప్పుడు ఒకళ్ళు దండం పెట్టి మంచి ప్రభుత్వం వచ్చింది, మేము ప్రశాంతంగా ఉన్నాం అనే మాట మాతో కూడా అంటున్నారు, ఆయనతోనే కాదు. అంటే అంతకుముందు 5 సంవత్సరాలు టెన్షన్లతో ఎప్పుడు ఎటు నుంచి ఏం వచ్చి మీద పడుద్దని ఒక భయాందోళనతో ఉండే దారి నుంచి మన ఎన్నికలైన తర్వాత అంత బజార్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. గంజాయి చాలా వరకు అరికట్టబడింది, ఇంకా అరికట్టాల్సిన అవసరం ఉంది. గంజాయి మీద అయితే మాత్రం ఉక్కుపాదం ఇక మరలా వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా చేసే విధంగా ప్రయత్నం జరుగుతోంది. అందువల్ల ఇవాళ ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో చేసిన అన్నా క్యాంటీన్లు కానీ, అన్నా క్యాంటీన్లు అయితే ఇవాళ గతంలో 2014-19లో అన్నా క్యాంటీన్లప్పుడు పెద్ద ఎవరికి దాని విలువ తెలియలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మహాత్ముడు ఈ అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడో తర్వాత ఇవాళ మరలా మొదలుపెట్టిన తర్వాత ఒక కార్మికులు కానీ పేదవాళ్ళు కానీ 5 రూపాయలకి భోజనం చేస్తామంటే ఈ 5 సంవత్సరాలు మనం ఇది కోల్పోయాం కదా అనే బాగుంది. అంటే ఎంత ఆదాయం కోల్పోయాం మనం. ఇవాళ 3 పూట్ల నెలవరకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కృష్ణా నదికి వరదలు వచ్చినా నీటికి కట్టకట్ట తప్పడం లేదు. కూటమి నాయకులు కృత్రిమ నీటి ఇబ్బందులు సృష్టిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. నగరంలోని 36వ డివిజన్ రాజాపేట ఆంధ్ర జాతీయ కళాశాల పక్కనున్న కాలనీవాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వేసవి సైతం
ఇంటింటికి ట్యాంకర్ను ఆపగా డ్రమ్ములు బిందులు పట్టుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్యాంకర్లను 3 ఇళ్లకు ఒక చోట ఆపి నీళ్లు పట్టుకోమని, అది కూడా 4 బిందెలే పట్టుకోవాలని నాయకులు ఆదేశాలు ఇవ్వడంతో సమస్య మొదలైంది. దీంతో ట్యాంకర్ డ్రైవర్లు 3 ఇళ్లకు ఒక చోట ఆపి 4 బిందెలే నీళ్లు పట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇటీవలే కొద్ది రోజులుగా ఆ విధానం అమలు చేస్తూ ఉండటంతో ఆ ప్రాంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దసరా మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తుల రద్దీ సందర్భంగా ముందస్తుగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాక్ మిటిగేషన్ పనులను పరిశీలించిన దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు. అజిత్ సింగ్ నగర్, సుందరయ్య నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించిన సిపిఎం నేతలు. కాణిపాకం దేవస్థానంలో కొలువయ్యున్న స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ అధికారులు. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.